Next question. We dash attend the Telangana Global Rising Summit 2025 tomorrow. సో రేపు ఉదయం అంటే డిసెంబర్ 8, 2025 నాడు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2025 అయితే నిర్వహించబోతుంది. సో ఈ విషయం అయితే అందరికీ తెలుసు. సో స్వయంగా మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క గారు సో ఈవెన్ ఢిల్లీకి కూడా వెళ్ళి ప్రధానమంత్రి మోదీ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ అయితే మేము అటెండ్ అవ్వాలి అనుకుంటున్నాం. సో ఇది ఒకవేళ క్వశ్చన్ లో అడిగితే అంటే అది ఎస్ఎస్సి సిజిఎల్ లో కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్ లో కానీ, ఆర్ఆర్బి లో కానీ, లేదా ప్రజెంట్ తెలంగాణలో నిర్వహించబోయే టెట్ ఎగ్జామ్ లో కానీ ఇలా క్వశ్చన్స్ కనబడితే అంటే ఇక్కడ మనకు వర్బ్ కనబడి సో దీనికి కరెక్ట్ టెన్స్ ఫామ్ రాయమని అడిగితే సో మనం జనరల్ గా ఏం చేస్తామంటే ఇక్కడ కీవర్డ్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తాం. సో ఇక్కడ కీవర్డ్ ఏంటి? టుమారో. టుమారో అనేది ఏంటిది? ఫ్యూచర్ యాక్షన్. అంటే ఫ్యూచర్ యాక్షన్ కనబడ్డప్పుడు మనం ఏ టెన్స్ ఫామ్ యూజ్ చేయాలంటే ఇక్కడ ఇది మనకు రేపు నిర్వహించబోయే ప్రోగ్రామ్ అయితే సో మనము ఫ్యూచర్ ని తెలియజేసే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ని ఉపయోగించవచ్చు. ఒకవేళ ఫ్యూచర్ సంబంధించినటువంటి యాక్షన్ ఫిక్స్డ్ ప్లానింగ్ అయితే అంటే ఫిక్స్డ్ ప్రోగ్రామ్ అయితే అంటే ముందే నిర్ణయించబడినటువంటి షెడ్యూల్ చేయబడినటువంటి ప్రోగ్రామ్ అయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని ఉపయోగించవచ్చు. అదే విధంగా నియర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ అది కూడా మనం ప్లాన్ చేసుకున్నట్లయితే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కూడా ఉపయోగించవచ్చు. అంటే ఇక్కడ మనం ఆన్సర్ ఏం రాయొచ్చు అంటే ఇది రేపు నిర్వహించబోయే ప్రోగ్రామ్ కాబట్టి మేము రేపటి ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతాము అంటే మనం ఆన్సర్ ఏం రాయొచ్చు? విల్ అటెండ్. అంటే మేము రేపటి ప్రోగ్రామ్ కు అంటే వి విల్ అటెండ్ ద తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2025 టుమారో అని రాయొచ్చు. అయితే మేము అటెండ్ అవుతామని ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టుకున్నాము. సో ఇది ఫిక్స్డ్ ప్రోగ్రామ్ అంటే ఆల్రెడీ షెడ్యూల్ అయితే జరిగింది. సో దీనికి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో కూడా రాయొచ్చు. అంటే ఎట్లా? వి అటెండ్ ద ప్రోగ్రామ్ అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఉన్న వర్క్ ని కూడా మనం చూస్ చేసుకోవచ్చు. ఈవెన్ గ్రామటికల్లీ మనం షెడ్యూల్ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ అనుకున్నప్పుడు మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము. సో ఇది కూడా కరెక్టే. అదే విధంగా టుమారో అనేది చాలా దూరం లేదు కదా, అది నియర్ ఫ్యూచరే కదా, అంటే రేపు అనేది కాబట్టి ఆల్రెడీ మనం ప్లానింగ్ చేసుకున్నాం కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కూడా ఉపయోగించవచ్చు. అంటే ఇలా మూడో ఆన్సర్ ఏం రాయొచ్చు? వి ఆర్ అటెండింగ్ ద తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2025 టుమారో. అంటే ఈ విధంగా కూడా మనము ఆన్సర్ రాయొచ్చు. అంటే ఈ క్వశ్చన్ కి మనం ఎన్ని రకాలుగా ఆన్సర్ చేయవచ్చు అంటే ఈ విధంగా సింపుల్ ఫ్యూచర్ యూజ్ చేయొచ్చు, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేయొచ్చు అండ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కూడా ఉపయోగించి రాయొచ్చు. అయితే క్వశ్చన్ కొన్ని సందర్భాల్లో ఏ విధంగా అడుగుతారు